ఆచి చికెన్ మసాలా. అన్నదాతలను అగచాట్ల గురి చేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి సహా తాళ్ల చెరువు, చినగుంటపల్లి, గోపాల్పేట్ మార్కెట్ యార్డులను సందర్శించారు. రైతుల గోడు విని మార్కెట్ యార్డులో మెరుపు ధర్నా నిర్వహించారు. రైతులు 6 కాలం శ్రమించి పంటలు పండించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నెలల తరబడి వేచి చూస్తున్న రైతులను ముప్పు తిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పండించిన ప్రతి గింజ కొంటామన్న మంత్రుల, అధికారుల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఈ సంవత్సరం యాసంగిలో మక్కల సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మక్కల సాగు బాగా పెరిగింది. నాగర్ కర్నూలు గాని, వనపర్తి గాని, గద్వాల జిల్లాలో విపరీతంగా ఇస్తున్నారు రైతులు. 16,46,000 ఎకరాలలో మక్క సాగు అయింది యాసంగి సీజన్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. పోయిన ఏడాది 9 లక్షల పైచిలిక ఎకరాలు ఉన్నాయి. అంటే సుమారు 7 లక్షల పైచిలిక ఎకరాలు అదనంగా సాగైంది. ఇది వాంఛితం, జరగాలి. ఇది యాసంగిలో కొంత వరి తగ్గి మక్కలు పెరిగితే, లేదా ఇతర పంటలు పెరిగితే, నూనె గింజలు పెరిగితే మంచిది. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అవసరం. మక్కలకు డిమాండ్ కూడా ఉంది. పౌల్ట్రీ పరిశ్రమ కానీ, దాన పరిశ్రమ కానీ, ఇతర ఆహార ఉత్పత్తులకు కానీ మక్క విపరీతంగా డిమాండ్ ఉంది. బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి తప్పిపోతుంది. రైతాంగానికి మంచి ధర వస్తుంది. ఎక్కడ చూసినా, ఏ మార్కెట్లో, వ్యవసాయ మార్కెట్లో చూసినా, ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రం దగ్గర చూసినా అన్నదాతల అగచాట్లే కనిపిస్తున్నాయి. ముప్పు తిప్పలు పెడుతుంది కాంగ్రెస్ సర్కారు ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు అమలు చేయకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, సకాలంలో నీళ్ళు ఇవ్వకపోయినా, కరెంటుకు అవస్థలు పెట్టినా, అనేక రకాల ఇబ్బందులు పెట్టినా రైతులు తమ కష్టాన్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టి పంట తీసుకొని వస్తే ఇలా కొననికే సర్కారుకు చేతనైతలేదు. ఇంత దిక్కుమాలినటువంటి సర్కారు అసలు ఏమనుకుంటుందో ఎవ్వరికి ఏం పడతలేదు. ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, మంత్రులు ఓపెన్ చేసిపోయినటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద ఈగలు చూపాల్సిన పరిస్థితి. కొనుగోలు లేక ఏ రకమైన వసతులు లేవు. కనీసం మంచినీటి వసతి లేదు కొనుగోలు కేంద్రాల దగ్గర. ఇది మండు టెండలు, డిహైడ్రేషన్ అయి చాలా మందికి అవస్థలు అవుతున్నాయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. కొంతమంది రైతులు అయితే నెల పాటు. ఇక్కడ పక్కలో ఆయన రామచంద్ర ఆయన రైతు ఉన్నాడు. ఈయన వరి 11 ట్రాక్టర్ల వరి పండింది ఆయనకు. తేమ పేరిట మిల్లర్లు, అధికారులు రైతులను జలగల్లాగా దోచుకుంటున్నారని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్లలో ఉన్న వరి, మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని వెంటనే, కష్టపడి ధాన్యాన్ని కొంటలేనటువంటి ప్రభుత్వం